ఏపీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ల అంశంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. బడ్జెట్లో పెన్షన్లకు సరిపడా కేటాయింపు చేయలేదని, పెన్షన్ల పరిశీలన అంటూ కోతలు విధిస్తున్నారని ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో తొలగించిన పెన్షన్లు ఎన్నో చెప్పాలని నిలదీశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా 50 ఏళ్లకే పెన్షన్ అమలు కావట్లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిలదీశారు. 50 ఏళ్లకే పెన్షన్లపై ఇప్పటికీ ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామనేటువంటిది చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే గతంలో అయితే 2019కి ముందు 65 సంవత్సరాలకు ఉన్నటువంటి పెన్షన్ని 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనేటువంటి దాన్ని ఆ రోజు 60 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 60 నుంచి 50కే ఇస్తాననేటువంటి దానికి ఏ విధంగానే కూడా కార్యాచరణ అనేటువంటిది గ్రామ స్థాయిలో వారు చెప్పినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఏమన్నా ప్రభుత్వం తెప్పించుకుందా, ఇంకా లేదా, దానికి అసలు ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా మంత్రి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. గౌరవ మంత్రి గారిని ఆన్ రికార్డ్ సార్ చెప్పిన ప్రకారమే ఒక చిన్న డౌట్ ఉండే అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ 53,85,796 పెన్షన్లు ఉన్నప్పుడు 2024 మార్చి నాటికి 65,449,864 పెన్షన్లు ఉన్నాయని చెప్పినప్పుడు సుమారుగా వాళ్ళు 01/02/2025 63,59,907 బెనిఫిషియర్స్ ఉన్నారనేసి ఆన్ రికార్డ్ ఒకసారి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఏమని చెప్పారంటే 12,09,732 మంది బెనిఫిషియర్స్ ఆర్ దేర్ అండర్ పెన్షన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 50 to 59 డ్యూరింగ్ 2024 and 25 అన్నారు అధ్యక్ష. అంటే ఈ 63,59,907 పెన్షన్లో ఈ 12 లక్షల చిల్లర పెన్షన్లు ఉన్నాయా లేదా తీసేశారు? ఒకవేళ ఈ రెండు కలిపితే ఆన్ రికార్డ్ 75 లక్షల పెన్షన్ ఉండాలి. ఒకవేళ తీసేస్తే ఈ 63 లక్షల కరెక్ట్ అయితే ఆన్ రికార్డుగా వాళ్ళు గడిచిన 10 నెలల్లో 13 లక్షల పెన్షన్ తీసేస్తున్నారనేసి ఒప్పుకున్నట్టే. అంటే దీంట్లో ఏది కరెక్ట్ అనేసి గౌరవ మంత్రి గారు చెప్పాలనేసి అడుగుతారు. కూటమి నాయకులు గత ఎన్నికల్లో ప్రతి ఇంటింటికి తిరిగి ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఏ విధమైనటువంటి పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదన్నట్టు. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మే నెలకు వచ్చేటప్పటికీ 65,49,864 మంది పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి నెల మొదటి తారీఖుకి 63,53,907 మందికే ఇచ్చారు అధ్యక్ష. అంటే వీరు ఇస్తానన్న ప్రకారం పెంచాలి కదా అధ్యక్ష, పెన్షన్లు పెరగాలి కదా. కానీ ఇక్కడ సుమారు 1,89,000 మందికి పెన్షన్లు తగ్గించారు అధ్యక్ష. ఇంకో పక్కనే వీరిచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2719.50 కోట్లు చెప్పున పంపిణీ చేయాలి అధ్యక్ష. దాని ప్రకారం చూసుకుంటే 32,634 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ బడ్జెట్కి వచ్చేటప్పటికి 27,518 కోట్లు మాత్రమే కేటాయించారు అధ్యక్ష. అంటే మిగతా వాళ్ళకి పెన్షన్లు ఇద్దామనా లేదా తొలగిద్దామనా అని చెప్పేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష సూటిగా.